వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చెక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈవినింగ్ వ్లాగ్ అండి. మా మున్నగాడికి మెహందీ పెట్టాలన్నమాట. సో రేపు మా మున్నగాడి బర్త్డే కదా. హాయ్ చెప్పు తల్లి. హాయ్. ఇంకా బాగాలేదండి, గొంతు చూసారా ఎలా అయిపోయిందో మా అమ్మగారిది. కోద తల్లి పాపం స్కూల్లో కూడా కొంచెం అలసటగానే ఉందట. బట్ వెళ్తానమ్మా అని వెళ్ళింది. ఇంకా అంత తను అలా వెళ్తాను అంటున్నప్పుడు నువ్వు ఎందుకు మానిపిస్తావు అని అన్నారు మా వారు. అందుకని ఇంకా పంపించేశాను అనమాట. ఎలా అయినా కొంచెం ఫేస్ అయితే డల్గానే ఉంది. ఇదిగో రాసుకుంటోందనమాట. అదే అంటోంది, అమ్మ ఒక చేతికి పెట్టమ్మా, ఈలోపు నేను రాసుకుంటాను, నా వర్క్ అయిపోతుంది, ఈలోగా ఇంకొక చేయి కూడా ఎండిపోతుంది కదా, అప్పుడు ఇంకో చేతికి పెట్టుకుంటాను అంటోంది. అదే బెటర్ కదండి, మళ్ళీ రెండు చేతులకి పెడితే దానికి ప్రాబ్లం కదా. అదండి ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా అమ్మగాడు అయితే పైన ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని ఆడుకుంటుందన్నమాట. మార్నింగ్ కొంచెం దానికి జలుబుగా ఉందండి, స్కూల్కి రెడీ అయింది వెళ్దామని, ఇంకా కానీ వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉంచేసాను. కొంచెం దానికి జలుబు వస్తే ఏంటంటే తట్టుకోలేదన్నమాట. మొన్న ఏంటంటే కొంచెం పర్వాలేదు ఓర్చుకుంటుంది, అమ్మగాడు ఏంటంటే కొంచెం తట్టుకోలేదు. అంతా రెడీ అయింది, షూస్ వేసేసుకుంది, ఇంకా వెళ్ళిపోతుంది కూడా బండి దగ్గరికి. ఇంకా వాళ్ళ నాన్న అన్నారు, కళ్ళల్లోంచి అది నీళ్లు కారుతున్నాయి, అంత జలుబుగా ఉంది, ఇప్పుడు దాన్ని ఎందుకు పంపిస్తున్నావు నువ్వు, ఇంక ఇదంటే వెళ్తానంటుంది, అది కొంచెం నీరసంగా ఉంది కదా, వద్దులే పంపించకంటే ఇంకా దాన్ని ఆపేశాను. మా మున్నగాడు మాత్రం వెళ్ళింది. ఇంకా దానికి మెహందీ పెట్టాలి, ఎలా పెట్టాను ఏంటి అవన్నీ చూపిస్తాను. ఏం కావాలి తల్లి నీకు? చందమామ పెట్టాలా? కోన్తో డిజైన్ పెట్టుకుంటారు కదా, చందమామ అడుగుతున్నావు? చందమామ పెట్టినా సరే అయితే పెడతానులేండి. దానికి గోరింటాకుతో చందమామ, చేతికి కప్స్ అవన్నీ ఇష్టం అనమాట మా పాపకి. ఇక్కడ కలర్ వస్తాయి కదా గోర్లకి, కొన్ని రోజుల దాకా అవి ఇష్టం. బాగుంటుంది కదమ్మా అలా వస్తే. నాకు ఎక్కువ రోజులు ఉంటాయి గోర్లకి. నెయిల్స్ కూడా పెద్దగా ఉంటాయి వీడివి. మా మున్నగడివి నెయిల్స్ చూడండి చాలా పొడుగుంటుంది అన్నమాట, ఫింగర్ పొడుగుంటుంది. నావైతే చిన్న చిన్న నెయిల్సే, మా అమ్మగాడివి దానిది వాళ్ళ నాన్న చేయేలా ఉంటుందన్నమాట. అట్లా ఇంకా మా వారైతే రాలేదండి. ఇదిగో ఈలోపు పాపకి గోరింటా గది పెట్టి 6:30 అయ్యింది. 6:30 అయింది టైం. కనిపిస్తోందా మీకు? వీలు పడితే బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. టైం అయితే 6:30 అయిందనమాట. ఇంకెప్పుడు స్టార్ట్ చేయాలి. అలాగే ఈరోజు లైవ్కి కూడా తొందరగా వద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా 8:30, 9 అట్లా వస్తున్నాను కదా, ఇవాళ 8 o'clock వద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. ఇంకలోపు మా వారు వస్తే చాయ్ది పెట్టి అవన్నీ చూడాలి. అమ్మ నాన్న వచ్చారండి, మా కోసం స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట. ఏం తెచ్చారో ఏంటో చూపిస్తాను మీకు, ఓకేనా? వ్లాగ్లో చూపిస్తానులేండి. అన్ని స్వీట్స్ కింద ఉన్నాయండి, పైన కొన్ని తీసుకొచ్చాము. అంటే కింద అమ్మ ఏం చేస్తుందంటే అన్ని చీమలు అవి పట్టేస్తాయి కదా అని చెప్పి లక్ష్మణ్ రేఖ అది రాసి అక్కడ పెడుతుందనమాట. మేము అక్కడ నుంచే తీసుకుంటాం కావాల్సినవి. మళ్ళీ పైనకి అట్లా తెచ్చామనుకోండి మొత్తం చీమలు పట్టేస్తాయి కదా, అందుకోసమని కిందే ఉన్నాయి అన్నీను. పైన మాత్రం కొన్ని ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు అవి, ఓకేనా? వీలు పడితే అమ్మ వాళ్ళు తెచ్చినవన్నీ చూపిస్తాను. అలాగే పొద్దున్న వెళ్ళి మామిడి పళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చారండి. సో ఏంటో వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ అంటే అంతే కదా. ఓపిక లేకపోయినా పాపం వెళ్ళి తీసుకొచ్చారనమాట. అమ్మ నాన్నని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీలు పడితే, ఓకేనా? అంటే ఏం లేదు, నాన్నేమో బయటకు వెళ్ళారు, అమ్మ కొంచెం ప్రయాణం అలసటికి పడుకుందనమాట, అందుకే వీలు పడితే చూపిస్తాను అన్నాను. సో ఇంకా నేను మా పాపకి మెహందీ పెట్టేస్తానండి. ఎలా పెట్టాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను. చూపించినా లేకపోతే సర్ప్రైజ్గా రేపే చూస్తారా? చెప్పేసాను కదా చందమామని చెప్పేసాం కదా, ఇంకెందుకు చూపిద్దామంటావా? సరే సరే, ఎలా పండింది అనేది రేపే చూపిస్తా. ఓకే, ఎలా పండింది అనేది మా బుడ్డిగాడు రేపు బర్త్డే రోజు చూపిస్తాడట మున్నగాడు, ఓకేనా?
ఎలా పెట్టాను ఏంటి అనేది వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? టైం 6:35 అవుతుందండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి మెహందీ పెట్టడము. మేమైతే ఈ కోన్ యూస్ చేస్తామండి, రంగోలీ. 15 రూపీస్ అనమాట. బాగా పండుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా పండిందో నాకు కామెంట్ చేయండి. రంగోలీ బాగుంటుంది ఈ కోన్ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సైజ్ చూడమ్మా విశాల, కొంచెం పెట్టనా? కొంచెం పెట్టినా. ఇది చాలమ్మా. ఓకే అమ్మా. బాగుందా? సరే, ఇప్పుడు కప్స్ పెట్టానా? ఇంకా కప్ సైజ్ చూసుకో తల్లి. ఇక్కడికి పెట్టినా అమ్మ, మధ్యలో అన్నిటికీ మధ్యలో లైన్కి పెట్టి, ఈ మధ్యలో లైన్ వరకు పెట్టేయాలి, అంతే కదా? ఇది ఇక్కడ దాకానా? మనము లాస్ట్కి రాస్తావా? లాస్ట్కి రుద్దుతాను. ముందు అన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకో, ఒక చేయికి అయితే పెట్టానండి, అది ఆరుతుందనమాట. ఇంకొక చేయికి మాత్రం తర్వాత పెట్టమ్మా, రాత్రి కొంచెం లేట్గా పెట్టు, ఈలోపు నేను రాసుకుంటానమ్మా అంటుంది. సో 2 చేతులు ఎలా పండాయి అన్నది రేపటి వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక చేయి అయితే పెట్టాను. మున్నగడు చూపించుతలే నీ చెయ్యి. చూపించినానే నీకు గోరింటకు. సూపర్. ఒక చెయ్యి అయితే అయిందండి, ఇంకొక చెయ్యి ఇంక తర్వాత పెడతాను. అలాగే వీడియో కూడా ఇంక ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా మా వారు ఆన్ ద వేలో ఉన్నారు, ఇంకా చాయ్ పెట్టాలి, నా పనుల్లోకి నేను వెళ్ళాలన్నమాట. ఇది మా మున్నగడి మెహందీ వ్లాగ్. గోరింటాకు పెట్టుకున్నప్పుడు దురద వస్తుంది కదా, అక్కడ దురద ఇక్కడ దురద, అందుకని ఇంక నేను ఇంకో చేతికి పెట్టలేదు. 2 చేతులకి పెడితే అదేంటో తెలియదండి. మీలో కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? గోరింటాకు పెట్టుకున్నంత వరకు ఇట్లా ఉంటుంది. 2 చేతులకి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అప్పుడే అన్నీ గుర్తొస్తాయి. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, లేకపోతే ఇక్కడ ఏదో దురదగా ఉన్నట్టు అట్లా ఉంటుంది. అందరికీ ఉండేది కామన్గా. మీలో ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి. వీడియో కూడా ఇంకెక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు Hello. Bye bye. Bye.